వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రవ్వ ఊతప్పం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: గోధుమ రవ్వ 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, టమాటా ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా, తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, అల్లం తురుము 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్. ముందుగా ఒక బౌల్లో గోధుమ రవ్వ, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, ముక్కలు, టమాటా ముక్కలు, తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీరను వేసుకోవాలి. తరువాత తగినంత ఉప్పు వేసుకొని ఇది అంతా బాగా కలుపుకుందాం. ఇది అంతా బాగా కలుపుకున్న తర్వాత పెరుగు వేసుకొని కలుపుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ చిక్కగాను కాకుండా మరీ పలుచగాను కాకుండా ఇలా మీడియంగా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టుకుని 10 నుంచి 15 నిమిషంలు నాననివ్వాలి. 15 నిమిషంలు నానబెట్టుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. నానిన తర్వాత ఇది కొంచెం చిక్కబడుతుంది కనుక అవసరం అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకుని 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. తరువాత తయారు చేసుకున్నటువంటి పిండిని ఊతప్పం వేసుకుందాం. మరీ దళసరిగా కాకుండా మరీ పలుచగాను కాకుండా మీడియంగా వేసుకోవాలి. పైన కొద్దిగా నూనె వేసుకుని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు కాల్చుకుందాం. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈజీగా రవ్వతో ఇలా ఊతప్పం తయారు చేసుకోండి. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. హెల్దీ బ్రేక్ఫాస్ట్ కనుక ప్రతి ఒక్కరూ తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.